అసలు ఆ నిర్ణయంలో ఎందుకు ఆ కన్ఫ్యూజన్ ఏమై ఉంటుంది? ఏమైనా మతలబు ఉందా? సార్ ఈయన ఉత్తరాంధ్ర పర్యటనలో అనుకుంటా నరసాయమ్మ అనే ఒకటి మహిళ స్టేజ్ మీదకి వచ్చి ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్ బస్సు ఎందుకన్నా అని అడిగిందట. అదే ఈయన చెప్పాడు, ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు ఎందుకంటుంది నరసాయమ్మ. ఆ సభ మీద, ఆ వేదిక మీద బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. మనం డెఫినెట్లీ కోర్టులో కేసులు వేద్దాం, ఈ విమానాశ్రయాన్ని అడ్డుకుందాం అని జగన్మోహన్ రెడ్డి గారు తనట్లున్నటువంటి ఆణిముత్యాల నోటితోటి ఆయనే అన్నాడు. ఆ తర్వాత ఏదైతే విశాఖపట్నం విమానాశ్రయంలో ఈగలు దోరుకుంటా ఉన్నాం అది ఉంది కదా, దానికి 40 నాటికల్ మైల్స్ దూరంలోని ఇది ఉంది, ఇప్పుడు ఎందుకు అని అన్నారు. ఇక మా నాటికల్ మైల్స్ అంటే మీకు ఒక విషయం చెప్పాలి రాజు గారు, మొన్న మత్స్యకారులు చనిపోయినప్పుడు నాటికల్ మైల్స్ డిస్టెన్స్లో వాళ్ళు చనిపోయారని చెప్తే ఏముంది 10 కిలోమీటర్లేగా ఈదుకుంటా వెళ్ళొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి సందర్భం. సో నాటికల్ మైల్స్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి ఈరోజు 40 నాటికల్ మైల్స్ దూరంలోనే విశాఖపట్నం ఉంది కదా, విశాఖపట్నం అనేది డిఫెన్స్ వారికి చెందినటువంటి విమానాశ్రయం అని చెప్పేసి అందరికీ తెలుసు. వారికి ఎప్పటికైనా కానీ అది హ్యాండ్ ఓవర్ చేయాలని కొన్ని లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి అట్లని అందరికీ తెలుసు. అందుకని ఇంటర్నేషనల్ స్థాయిలో భోగాపురం విమానాశ్రయం కట్టుకుంటుంటే అడ్డుకుని కేసులేసి ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు ఇందాక చెప్తా ఉన్నారు 130 కేసుల్ని మేము ఛేదించామని. ఆ 130 కేసులు వేసింది కూడా మీరే, ఛేదించామని చెప్పుకునేది మీరే. 2019 నుండి 2023 వరకు అన్ని అనుమతులు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు అన్ని అనుమతులు తీసుకొస్తే వీళ్ళకి శంకుస్థాపన అనే డ్రామా ఆడటానికి 4 సంవత్సరాలు పట్టింది. వీళ్ళేమో అప్పుడు జిఎంఆర్ గారికి ఈ కాంట్రాక్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు బినామీలకు దోచిపెడతారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు అదే జిఎంఆర్ గారిని పక్కన పెట్టుకుని శంకుస్థాపన చేస్తారు. దీని బతలబేంటి? ఎలా అన్నారు మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు బినామీలకు ఇస్తారని చెప్పి జిఎంఆర్ గారిని, మళ్ళీ అదే జిఎంఆర్ గారితో మీరు ఎలా ఒప్పందం చేసుకున్నారు? ఇది ఒకటి ఆన్సర్ చేయాలి. ఇక ఆ తర్వాత 15,000 ఎకరాలు అనేటటువంటి ఒక కొత్త రాగం పాడారు. ఏదైతే పింక్ డైమండ్, ఏదైతే 32 మంది కమ్మ డిఎస్పీలు, ఏదైతే గుప్త నిధులు, ఇట్లాంటి డ్రామాలన్నీ ఆడారు కదా, సాక్ష్యాలు లేని డ్రామాలు. ఇట్లాంటి డ్రామాలు మళ్ళీ ఆడితే పద్ధతిగా ఉండదు. ఇక 700 సార్ ఇంకో విషయం, ఇంకా 750 కోట్ల రూపాయల్లో 50 కోట్లు మిగిల్చి 700 కోట్లు దారి మళ్లించారని చెప్పేసి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. సాక్ష్యం చూపించాలా? 868 కోట్లు తెచ్చారండి నాబార్డ్ నుంచి. మీరు చూడండి, పేపర్ లో విశాఖపట్నంలో జూన్ 2018 3వ తేదీ వచ్చింది పేపర్ లో, మీరు కటింగ్ చూసుకోండి దాన్ని. జూన్ 18వ తేదీ మీరు చూడండి, మీరు వినండి ఇదండి, మీరు దాన్ని చూసుకోండి. నాబార్డు ఫండ్ 868 కోట్ల రూపాయలు వచ్చిందా లేదా అనేది మీరు క్లియర్ చేసుకోండి. దాంట్లో 50 కోట్ల రూపాయలు మిగతా కూడా ఫండ్ డైవర్ట్ చేశారా లేదా చూసుకోండి. అన్ని ఏదో నిధులు చెప్తే కాదండి, మీరు చూసుకోండి అండి. ఓకే సార్, ఓకే సార్ ఇప్పుడు 500 ఎకరాలు ఎంఆర్ఓకి, తయారీకి, లాజిస్టిక్స్ కి మరియు స్పిల్లింగ్ కి పక్కన పెట్టారు కదా, తెలుసా మీకు ఆ సంగతి? ఎంఆర్ఓకి, తయారీకి, లాజిస్టిక్స్ కి, స్పిల్లింగ్ కి ఒక 500 ఎకరాలు పక్కన పెట్టిన సంగతి మీకు తెలుసా మధుసూదన్ రెడ్డి గారు? చెప్పండి. తెలుసా మీకు? చెప్పండి. మీకు తెలుసా? చెప్పండి. తెలుసు కదా. ఏంటి ఎంఆర్ఓ అంటే? చెప్పండి. ఎంఆర్ఓ అంటే ఏంటి? ఏవియేషన్ లో ఈ ఎంఆర్ఓ అని ఉంటది అంటే ఏంటి తెలియదు, చెప్పండి. తెలియదు కదా, మరి తెలుసుకోకుండానే డిబేట్కి వస్తారు.